మొత్తం అంతా కనబడలేదు. రాహుల్ గాంధీ నాయకత్వం పంజాబ్ గెలుపు కాంగ్రెస్ మలుపు పంజాబ్ గెలుపు కాంగ్రెస్ మలుపు పంజాబ్ గెలుపు కాంగ్రెస్ మలుపు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ 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 బాబా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఆయన్ని కలిపేసి మీరు పెట్టేది ఇంకెలాగండి అందరూ వస్తారు. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ గెలుపు పంజాబ్ మలుపు కాంగ్రెస్ గెలుపు. గారి నాయకత్వంలో అమరేంద్ర సింగ్ నేతృత్వంలో పంజాబ్లో అత్యధికమైనటువంటి సీట్లు కాంగ్రెస్ గెలుచుకోవడం, అక్కడ ప్రభుత్వాన్ని స్థాపించే కార్యక్రమం కూడా జరగడం కాంగ్రెస్ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజం వచ్చింది. ముఖ్యంగా పంజాబ్లో భారతీయ జనతా పార్టీ అకాలీదళ్ కలిసి అక్కడ ప్రజలని అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు, అలాగే కాంగ్రెస్ని అక్కడ గెలిపించుకోవాలి ఈసారని, అట్లాగే ఆప్ కూడా పోటీ చేయకపోతే 24-25 సీట్లు కూడా కాంగ్రెస్కే వచ్చేవి. దాదాపు 100 సీట్లు పైచిలకు కాంగ్రెస్ గెలిచేటటువంటి అవకాశాలు ఉండేవి. అట్లాగే ఇవాళ మణిపూరు, గోవా నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. గోవాలో వాళ్ళ ప్రభుత్వం నడిచింది, కానీ ఇవాళ అక్కడ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఇవాళ అక్కడ వెనుకంజ వేసేటటువంటి పరిస్థితులు ఇవాళ కనిపిస్తుంది. అక్కడ మణిపూర్లో కూడా కాంగ్రెస్ ఇవాళ నువ్వా నేనా అనేటువంటి పరిస్థితి. ఇంకా యూపీకి సంబంధించిన వరకు చూస్తే యూపీ మేము గడిచినటువంటి 25 సంవత్సరాల నుంచి కూడా మేము అక్కడ ఎప్పుడూ అధికారంలోకి రాలేదు. ఈసారి సమాజ్వాదీ పార్టీ వాళ్ళు ముందుకు వచ్చి సెక్యులర్ పార్టీలు, భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ కూడా కలిసి పోటీ చేయాలనుకున్నప్పుడు ఎస్పీతో కలిసి మేము పోటీ చేయగలిగాం. అక్కడ అనేకమైనటువంటి కారణాల వలన అక్కడ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా దిగువ స్థాయికి దిగి ప్రచారం చేసుకుని అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అక్కడ ఉపయోగించుకుని అధికారంలో రాగలిగారు. ఏదేమైనా ప్రజల తీర్పును శిరసాగించవలసిందే. ఉత్తరాఖండ్ కూడా మేము కోల్పోయినందుకు కొంత కారణం ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాదు, అక్కడ అంతర్గత కలహాలు. అలాగే గత సంవత్సర కాలం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ అధినేతలు అక్కడ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వాన్ని చూస్తున్నాం మనం. ఏదేమైనా సరే కాంగ్రెస్ ఇవాళ గెలుపు, పంజాబ్లో గెలుపు కానీ, యూపీలో భారతీయ జనతా పార్టీ అక్కడ గెలుపు కానీ, ఇంకా ఇతర ప్రాంతాల్లో చూస్తే ప్రాంతీయ పార్టీలకు ఇక కాలం చెల్లింది అన్నటువంటిది ఇవాళ. ఎందుకంటే నేనే సెల్ఫ్ కమాండ్, మై విల్లేజ్ లా అనుకున్నటువంటి రీజనల్ పార్టీలు ఇవాళ పునరాలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడింది. ఇక్కడ తెలుగుదేశం కానీ, లేదా ఇంకా ఇతర రీజనల్ పార్టీలు కానీ, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఇవాళ దేశం అంతా కూడా జాతీయ పార్టీల వైపు మొగ్గు చూపుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి శుభసూచకం. తప్పకుండా 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తుందన్న దానికి ఇది పునాదిగానే మేము భావిస్తున్నాం. అట్లాగే దేశంలో కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున అధికారంలోకి రానందుకు మేము ముందంజలో ఉంటాం. రాహుల్ గాంధీ నాయకత్వంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ, అలాగే ఈ రాష్ట్రంలో రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇంకా బలీయమైనటువంటి శక్తిగా ఆవిర్భవిస్తుంది.